ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. థ్రిఫ్ట్ పథకం కింద 2,64,62,000 రూపాయల చెక్కును కార్మికులకు అందించారు. నేత కార్మికులను సన్మానించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో సిరిసిల్ల నేత పరిశ్రమ నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆది శ్రీనివాస్. త్వరలో మంత్రుల బృందం సిరిసిల్లలో పర్యటిస్తుందని చెప్పారు. తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని ఆర్డర్ అనేది వస్తుంది. అది వీలైనంత త్వరపడే మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఇచ్చేది తెలియదు. ఇప్పటికే మేము ఒక అవగాహన తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా చాలా మంది ఇందులో వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల మీరు రిలే దీక్షలు చేసినప్పుడు కూడా ఆ దీక్షకు సంబంధించిన మీ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి మీతో ప్రభుత్వం చర్చ జరిపి మీరు చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు పాల్పడుతుపోయి ఉంటే పాల్పడుతుంతో కూడా చర్చలు జరిపి గారి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా చర్చలు జరిపి అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మీ దగ్గర పంపించి మీ కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చూస్తుంది, వింటుంది. తప్పనిసరిగా మీకు వెంటనే నిలబడి ఇప్పుడు భరోసా కూడా ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇప్పటికే టెక్స్టైల్ పార్కులు కూడా వెళ్ళడం జరిగింది. అప్పటికి పార్కు వెళ్ళడానికి సమయం ఇచ్చిన ఆ తదుపరి అసెంబ్లీ రావడం ఒక 37 మంది యువ పారిశ్రామికవేత్తలు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో అనేక మంది తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. అదే మాదిరిగా సిరిసిల్ల పట్టణం ఏదైతే ఉందో పద్మశాలీలకు ఇలా ఆలవారం ఇది వారికి పుట్టినీళ్ళు పెట్టినటువంటి ఈ ప్రాంతంలో ఎవరు ఊహించగలుగుతారో సిరిసిల్ల పట్టణం నుంచి ఇవాళ నల్లా పరంధాములు గారంటే తెలుగుని వ్యక్తులు దేశవ్యాప్తంగా అగ్గిపెట్టెలు పట్టే ఒక కళాత్మకమైన చీరలు వేసి ఇవాళ ట్రాక్టర్లతో వ్యవసాయం చేసుకుంటూ యాంత్రీకరణ జరుగుతుందో అదే మాదిరిగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మారుతున్న ఖర్చులకు అనుగుణంగా నేతగా కూడా తమ తమ అవసరాల నిత్యం తమ యొక్క వృత్తిరీత్యా ఇవాళ మరమకాలకు వెళ్ళే సందర్భంలో అనేకమైన మార్పులు చేసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు